అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి మే 27 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యం ఇవ్వండి. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీకున్న ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం అయితే 100% చెప్తారండి. దూర ప్రాంతంలో వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. మీరు మన గురువుగారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ 9000964941. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు 100% మీ సమస్యకు పరిష్కారం తెలుపుతారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు తులారాశి వారికి ఎటువంటి దినఫలిత ప్రకారము రేపటి రోజున ఈ తులారాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైన యోగదాయకమైన రోజుని చెప్పుకోవాలండి. మీకు రేపటిన అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నా కూడా మీ రాశి వారికి చిన్న చిన్న అవకాశాలు కూడా మీరు కనిపించుకొని మీ వ్యాపారాన్ని రేపటి రోజు పొడిగించుకున్నట్లయితే అన్న కూడా మీకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మాటల్లో ఆకర్షణ పెరుగుతుంది. పనుల్లో తెలివిగా వ్యవహరిస్తారు. శుక్రగ్రహ అనుకూలత వల్ల కుటుంబంలో సంతోషం నెలకొంటుందండి. ఈ తులారాశి వారంటేనే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు జన్మించిన వారు ఈ తులారాశి పరిధిలోకి అయితే వస్తారు. ఈ తులారాశి వారికి రేపటి రోజున అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు లైట్ బ్లూ అండి. శుభ సమయము ఉదయం 9 నుండి 11 గంటల వరకు. ఇక వివరాలు కొలితే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసును కనుక మనం గమనించినట్లయితే అండి, వీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరి యొక్క పట్టుదల కలిగిన వారు, మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలండి. ధైర్యం కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి వారు ఎవరిని కూడా మోసం చేయరండి. ఎవరైనా మోసం చేస్తూ ఉంటారు కానీ అయినప్పటికీ కూడా టేక్ ఇట్ ఈజీ లాగా ఎవరిని కూడా పట్టించుకున్నారంటే మాత్రం వారు ఎంత పెద్దవారైనా కానీ వారు తప్పు చేస్తే 10 మంది ముందు నిలదీసి అడుగుతారని చెప్పుకోవాలి. ఇక అలాగే వీరు చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారండి. చిన్నప్పటి నుంచి కూడా కష్టాలను బాధలు ఎదుర్కొని వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టం విలువ తెలుసుకొని వీళ్ళకి బాగా ఇక ఈ రాశి వారికి రేపటి బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలండి. అదృష్టం అనేది వీరి వెంట ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలు అయితే రేపటి ఈ రాశి వారు పొందబోతున్నారు. ఆగిపోయిన పనులు కూడా రేపటి మీరు చేస్తారు. తెలివితేటలు డబ్బును కూడా బాగా సంపాదిస్తారు. ఇక ఈ రాశి వారికి శని భగవాను యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుండి కొంచెం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో వారికి రేపటిన ఆర్థిక పరంగా నష్టాలు వస్తున్నాయని చెప్పి బాగా కలిసి లేవటం చెప్పి బాధపడుతున్న వారికి రేపటి రోజున ఆర్థిక పరంగా కలిసి రావడం మీరు చూస్తారు. అలాగే రేపటి రోజున మీలో చాలా అంటే చాలా గొప్పదనం అయితే ఉండబోతుందండి. కొత్త ఆలోచనలతో రేపటి రోజు ముందుకైతే సాగుతారు. సమాజంలో కూడా మంచి గుర్తింపు అవుతుంది. ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగులు వేస్తారని చెప్పుకోవాలి. ధైర్యంగా నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల మీకు చాలా రకాల కూడా లాభాలు గడుస్తారు. మీ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పుకోవాలి. ఇక అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. మీ జీవితం అనేది కొంతగా మారటం మీరు చూస్తారు. విద్యార్థులకైతే మంచి అవకాశాలు లభిస్తాయి. దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలో నెరవేరుతుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయని చెప్పుకోవాలి. దీనివల్ల ఎవరు వచ్చేటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారు. ఇక గొప్ప వ్యాపారవేత్తగా కూడా మంచి పేరును మీరు పొందుతారు. ఎలాంటి ఆటంకాలు మీకైతే జరగవని చెప్పుకోవాలి. అలాగే పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా మీకు తోడవబోతుందని చెప్పుకోవాలి. అంటే ఎవరైనా కానీ వారి యొక్క ఆస్తులు కానీ లేదంటే వారి యొక్క ఆశీర్వాదం కానీ ఏదో ఎక్కువైతే మీరు వారి ఏదో ఒక విధంగా ఒక ధైర్య బలం అనేది మీకు రేపటి రోజున అయితే కలగబోతుందని చెప్పుకోవాలి. దూరమైనటువంటి బంధువులు కూడా రేపటి మీ దగ్గరికి వస్తారండి. బంధుత్వాలు కూడా ఏవైతే బంధం అయితే మీ నుండి దూరం అయిపోయిందని చెప్పి ఆ బంధాన్ని మళ్ళీ తిరిగి మీరు సొంతం చేసుకుంటారు. మంచి శుభవార్తలు అయితే రేపటి వినేందుకు అవకాశం ఉంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక మీకు ఏదైనా కానీ కొత్తగా అవకాశాల కోసం ఎదురు చూసిన వారికి కూడా మంచి అవకాశాలు కూడా రేపటి రోజున రాబోతాయని చెప్పుకోండి. అలాగే గ్రహబలం అనేది రేపటి మీకు ఎక్కువగా ఉంది. వీరికి చాలా దయాగుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి ముఖంలో చాలా గొప్ప తేజ కూడా నిండి ఉంటుందండి. అందమైనటువంటి రూపాన్ని చాలా నిర్మలమైనటువంటి మనసును కలిగి ఉంటారు. ఇక డబ్బు విషయంలో కూడా
చాలా అంటే చాలా మంచి జాగ్రత్తగా ఉంటారండి. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది వీరికి బాగా తెలుసు. అనవసరమైనటువంటి ఖర్చులు అస్సలు చేయరు. ఇక అలాగే వీరికి స్వార్థం కూడా ఎక్కువగానే ఉంటుందండి. స్వార్థం లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకరు కదండి. కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉండే తీరాలి. కానీ ఎక్కువగా ఉంటేనే అది మంచిదైతే కాదని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి కాలం కలిసి వస్తుందని చెప్పుకోవాలండి. ప్రకృతి వీరికి అన్ని రకాల కూడా అండగా ఉండబోతుంది. వీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కలగబోతుంది. అనుకూలమైనటువంటి జీవితం లభిస్తుంది. నచ్చిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. అలాగే వీరిని మోసం చేసిన వారిని వీరు అసలు పట్టించుకోరండి. ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారికి చొక్కాలు చూపిస్తారని చెప్పుకోవాలి. వారిని దగ్గరకు కూడా రానివ్వరు. జీవితంలో మరలా వీరు వారి యొక్క ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు. ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఇష్టపడగలుగుంటారండి. ఇక ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీద చూసిన కనుక వీరి యొక్క లక్షణాలు గుణాలు ఎలా ఉంటాయని ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఏది కూడా ఎవరి దగ్గర కూడా ఉచితంగా తీసుకోరు. అలాగే ఒకరి మీద ఆధారపడి జీవించడం వీరికి అస్సలు ఇష్టం ఉండదని చెప్పుకోవాలి. స్వయంకృతంగా ఏదైనా కానీ ₹1 వచ్చినా కానీ అది వీరు సొంతం అనేదైతేనే తృప్తిగా వీరు రేపు ఆనందంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఒకరిని మోసం చేయటం కానీ ఏదైనా సరే ఈ రాశి వారు ఇష్టపడరండి. దగ్గర నుండి ఈజీగా మనీ అనేది చేసుకొని బ్రతకాన్ని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. ఇంకా వీరి కష్టం తగినటువంటి ప్రతిఫలం అనేది కలబిస్తబోతుంది. మంచి లక్షణం ఉండటం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు తోడవబోతుందండి. మంచి సంతానం కూడా కలగబోతుంది. ఇష్టమైనటువంటి పనిని కూడా పూర్తి చేస్తారు. ఇష్టమైనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా చేరండి. అలా ఉంటుందండి ఈ యొక్క రాశి వారి మొండి ధైర్యం. అలాగే ఈ రాశి వారికి మంచి ఫలితాన్ని రాబోయే రోజులు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయి. వీరికి రాబోయే రోజుల్లో ధనవంతులైనటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభించబోతుందండి. రేపు ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా సరే అంటే లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన చేయటము ఈ రాశి వారి కన్నా కూడా మేలు చేస్తుందండి. అదేవిధంగా రేపు ఎక్కడైనా సరే మీ దగ్గరలో ఏ గుడి ఉన్నా కూడా వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని రావడానికి మాత్రము ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా ప్రయత్నించి తీరండి. రేపు మీకు ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో మీకు రేపు అంతా కూడా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపు ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార విషయానికి వస్తే అండి ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు లభించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కొత్త అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు కూడా కలిసి వస్తారు. పెట్టుబడిలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. డబ్బు రాక సాధారణంగానే ఉంటుంది. పాత బాకీలు కొంతవరకు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. అనవసరమైన ఖర్చులు తగ్గిస్తే మంచిది. బంగారం లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషం గడుపుతారు. దాంపత్య జీవితంలో ప్రేమమానాలు పెరుగుతాయి. స్నేహితుల సహాయం లభిస్తుంది. చిన్న విషయాలపై కోపం తగ్గించుకోండి. ఆరోగ్యపరంగా అలసట తలనొప్పి రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ఆలోచనలు తగ్గించాలి. నీరు ఎక్కువగా తాగటం మంచిదండి. ఇక విద్యార్థులకి చదువులు ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షలు సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. రేపటిలోని ఈ రాశి వారికి అంటే లక్ష్మీదేవి ఆరాధన కూడా మంచిదండి. శుక్రవారము పాలు లేదా తెల్లని వస్తువులు దానం చేస్తే శుభం. ఓం శుక్రాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇక నక్షత్రాల వారిగా చిత్తా నక్షత్రం వారికి కొత్త అవకాశాలు వస్తాయి. స్వాతి నక్షత్రం వారికి ప్రయాణ యోగం ఉంది. విశాఖ నక్షత్రం వారికి ఆర్థిక లాభం మరియు కుటుంబ సంతోషం కనిపిస్తుంది. ఇక ఈ తులారాశి వారికి మితంగా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. శాంతంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఖచ్చితంగా పొందుతారండి. మరి తెలుసుదాకండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.